నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు పరిచయం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో పంట మార్పిడితో రైతుకు కలిగే ప్రయోజనాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ అధికారులు రచిస్తున్న ప్రణాళిక వివరాలతో పాటు మల్లెల సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన కాకినాడ జిల్లాలోని ఓ గ్రామంపై ప్రత్యేక కథనాన్ని చూసేద్దాం పదండి. వానాకాలం సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్ 2022 కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఈ సీజన్లో పంటల సాగు కోసం సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. పంటలు ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా ముందస్తు ఖరీఫ్కు వెళ్లేలా రైతులను సమాయత్తం చేయాలని అధికారులు నిర్ణయించారు. రైతులు సైతం ఈసారి పత్తి వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం సాగు ప్రణాళికపై ప్రత్యేక కథనం మీకోసం. జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాల కలెక్టర్లు వానాకాలం సాగు కోసం వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. సాగుకు యోగ్యమైన భూకమతాలను అంచనా వేసి అందుకు సరిపడ విత్తనాలు, ఎరువులను అందుబాటులోకి తీసుకురావటానికి ప్రణాళికలను రూపొందించారు. గత ఏడాది వానాకాలంలో 11,56,639 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయగా ఈ ఏడు 13 లక్షల ఎకరాల్లో సాగు జరగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది వరి పంటను 6,06,990 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 5,05,000 ఎకరాల్లో రైతులు సాగు చేయనున్నారు. పత్తి పంటను గత ఏడాది 3,89,709 ఎకరాల్లో వేయగా ఈ సంవత్సరం 4,05,000 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. గత ఏడాది మిర్చికి వైరస్ తెగులు సోకి తీవ్రంగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో రైతులు ఈసారి ఆ పంటపై కొంత అనాసక్తిగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా అర్హులైన రైతులందరికీ పంట రుణాలు ఇప్పించటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇందుకోసం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత అమలుతో పాటు ఆ పథకం ద్వారా లబ్ధిదారులందరికీ పంట రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పంటల మార్పిడి మీద ఒక స్పష్టమైన అవగాహన రైతాంగానికి కల్పించాలని చెప్పి మనం ఉద్యుక్తమై మొదలుపోతా ఉన్నాం. మనకు ఉండేటువంటి భూమి, మనం నివాసం ఉండేటువంటి భూములు కాక వ్యవసాయ భూములుగా ఉండేటువంటి ఏ భూమి అయినా కూడా సంవత్సరం పొడవునా భూమి అనేది ఎప్పుడు ఖాళీ ఉండకూడదు. భూమి ఖాళీ ఉండి ఎక్కువ రోజులు సూర్యరశ్మి తగిలితే భూమి మీద ఆ భూమి నిరర్థకంగా మారుతుంది. చాలామందికి తెలియదు. భూమి మీద ఎప్పుడు ఏదో రకమైనటువంటి మొలక ఉండాలి, ఏదో రకమైనటువంటి పచ్చదనం ఉండాలి, ఏదో రకమైనటువంటి పంట ఉండాలి. అప్పుడే ఆ భూమి తన సారాన్ని, తనలో ఉండేటువంటి సూక్ష్మజీవులు చనిపోకుండా కాపాడుకోగలుగుతుంది. ఇప్పటికే కొన్ని లక్షల జీవులు భూమికి పంటకు అవసరమయ్యేటువంటివి మన దేశంలో కానీ ప్రపంచంలోని చాలా దేశాలలో కానీ భూమిని ఖాళీగా పెట్టడం మూలంగానో, భూమి మీద అవసరానికి మించి క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువులు వాడడం మూలంగానో భూములు నిస్సారమైపోయినాయి. భూమిని ఖాళీ పెట్టొద్దు. మనం ఏం చేస్తాం, ఒక పంట తీసినామంటే ఇంకా రెండో పంట వేస్తే 2 పంటలు పండితే ఆడికే మహా గొప్ప అనుకుంటాం. 2 పంటలు పండడం గొప్ప కాదు. 365 రోజులలో నువ్వు కోసినాక 5 రోజుల్లో 10 రోజుల్లో గ్యాప్ ఉండడం తప్ప భూమి గ్యాప్ లేకుండా ఉంచితే అది గొప్పతనం, అది వ్యవసాయానికి నిజమైనటువంటి నిర్వచనం. ఆ స్థితికి తీసుకురావాలి. ఏడు ఒక 300-400 మంది రైతులు ఒక క్లస్టర్లో ఒక ఊరిలో జరిగితే మళ్ళీ సంవత్సరం ఇంకో 300-400 మంది రైతులకు అవగాహన రావాలి. అట్లా ఆ గ్రామంలో ఉండేటువంటి ఏ రైతైనా భూసారం నుంచి మొదలు పెడితే పంట అమ్మేదాకా ఒక శాస్త్రీయ విజ్ఞానం కలిగినటువంటి సైంటిస్ట్ ఎట్లా ఉంటాడో రేపు తెలంగాణలో ఉండేటువంటి ప్రతి రైతు ఒక శాస్త్రవేత్తను మించినటువంటి పరిజ్ఞానం కలిగిన రైతుగా తెలంగాణ వ్యవసాయం ముందరికి సాగాలి. అప్పుడు మనకు మేలైతుంది. మనసు మీద తీసుకొని ఇది చెయ్యాలే, చేసి తీరాలంటే నీ ఇజ్రాయెల్ వ్యవసాయం దిగతుడు పని చెప్పి తెలంగాణ పంటలు ప్రపంచాన్ని శాసించే స్థితికి తీసుకుపోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10,49,942 మంది రైతులున్నారు. ఏటా అర్హత గల రైతులందరికీ రుణాలిప్పించేలా ప్రభుత్వ బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. అయితే బ్యాంకర్లు లక్ష్యాలను చేరుకోవటం లేదు. ఏటా 60 నుంచి 70% లక్ష్యం మాత్రమే సాధిస్తున్నారు. వీరిలో చాలా వరకు రైతులు పంట రుణాలను రెన్యువల్ చేసుకున్నవారే.
కొత్త రుణాలు ఇవ్వటంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల బ్యాంకర్లు తీరు ఆశించినంతగా మెరుగ్గా లేదు. బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు విముఖత చూపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికీ చాలా మందికి కిసాన్ క్రెడిట్ కార్డులను ఇవ్వటం లేదు. వాటి ప్రయోజనాలు తెలపటం లేదు. అలా కాకుండా ఈసారి పీఎం కిసాన్ పథకానికి అర్హులుగా ఉన్న రైతులందరికీ పంట రుణాలను ఇప్పించాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. పోయినసారి యాషింగ్ మనం ఓట్లు వేయొద్దన్నాం. వేయొద్దంటే కొన్ని మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని ఓట్లు వేసిండ్రు. వాళ్ళు చేతులు ఎత్తేసిండ్రు. మళ్ళీ కేసీఆర్ గారే 3-4 వేల కోట్ల నష్టమైనా పర్వాలేదు, రైతులకు అన్యాయం చేయొద్దని రిస్క్ తీసుకొని కొంటుంటే దాన్ని కూడా రాజకీయం చేశారు. నేను ఎందుకంటున్నా అంటే మనం ఏం చేసినా, ఎంత మంచి చేసినా రాజకీయం చేసేటోళ్ళు ఉంటారు, చెడగొట్టేటోళ్ళు ఉంటారు. అది కూడా మనం అందరం కూడా ప్రిపేర్ చేయాలి. రైతాంగాన్ని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు చేసింది ఏ ఉండదు. మనం అందరం రైతులం, ఇక్కడ ఉన్న వాళ్ళందరం 7 సంవత్సరాల కింద కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ రైతాంగం ఎట్లుండే, ఆ రైతాంగంకి ఇప్పుడు ఏం లాభం జరిగింది, ఏ రూపంగా ఇవాళ రైతులు ముందుకు పోతున్నారు అనేది కూడా విశ్లేషణ చేసి చెప్పాలి. సాగులో నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం వానాకాలం సీజన్ నుంచి కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని విత్తన డీలర్లకు ఐడీలు జారీ చేయటంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారం ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా వ్యవసాయదారులు, మండల పరిధిలో ఉన్న విత్తన డీలర్లకు వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్పై అవగాహన కల్పించారు. ఇక నుంచి డీలర్లు విక్రయించే విత్తనాలు, రకాలు, నిల్వలు తదితర వాటిని ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందువల్ల నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట పడుతోందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. సాగుకు అవసరమైన ఎరువులను సైతం సకాలంలో రైతులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారతదేశంలో ఈరోజు కూడా 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు వ్యవసాయానికి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అది కేసీఆర్ గారి నాయకత్వంలో సాధ్యమైంది. ఈరోజు ఎరువులు సకాలంలో అందించడం కావచ్చు, లేకపోతే విత్తనాలు కావచ్చు, లేకపోతే రైతులకు రైతు బంధు పెట్టుబడికి సాయం అందించడం కావచ్చు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మరి రైతును రాజుగా నిలబెట్టాలనే ఆకాంక్ష మేరకు మనం పనిచేస్తుంటే, మనకు అండగా నిలబడాల్సిన కేంద్రం, ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తుందో మనం చూస్తున్నాం. మొత్తం మీద ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఒకవైపు నకిలీ విత్తనాలను అరికట్టడంతో పాటు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులతో పాటు బ్యాంకు రుణాలు అందించటానికి సిద్ధమవుతున్నారు. మరి వానాకాలంలో రైతులకు సాగుబడి కలిసి వస్తుందా? ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక రైతులకు ఏ మేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే.